డియర్ స్టూడెంట్స్, టుడే ఉండండి సార్, మ్యాటర్ సింగిల్ షాట్ లో చెప్తా. ఇవాళ నుంచి మనం జమీందార్ ఆఫ్ కృష్ణగిరి సంస్థానం అంటే వన్ అండ్ ఓన్లీ వారసుడు ఆఫ్ 5,000 కోట్లు విచ్ కంటైన్స్ ఆస్తులు, ఫ్యాక్టరీలు, నగానట్రా, పొలం పుట్ర ఎక్సెట్రా. పాయింట్కి వస్తే ఇవాళ నుంచి నేను మేజర్ని. అంటే ఇవాళ నుంచి అంతా నా ఇష్టం, మేరీ మర్జీ. ఉండవయ్యా, ఊరికే ఎమోషనల్ అవుతావు. ఇంతకాలం నన్ను ఎంటర్టైన్ చేసిన వీళ్ళందరి కోసం 4 గోల్డెన్ వర్డ్స్ చెప్పని. ఒక పని చేయలేని బాస్ ఇచ్చే ఎందుకు పనికిరాని 3-4 వేలు తీసుకెళ్లి పని చేయట్లేదని తిట్టే భార్యకిచ్చి ఓ పనికి మాలిన పని చేయటం వల్ల పుట్టే పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి పనికి రాని కాలేజ్లో జాయిన్ చేసే దుస్థితి మీకు రాకూడదని చెప్తున్నాను. బాగా చదువుకోండి. ఎందుకంటే బేసిక్గా మీ అందరికీ నాలాంటి రిచ్ తాత లేడు కాబట్టి. అన్నట్టు మాస్టరు, మీకు కూడా ఒక సజెషన్ ఉందండి. మీరు లెసన్లు బాగా చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో నాకు ఈ కాలేజ్ కొనాలనిపించవచ్చు అండ్ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయాలని కూడా అనిపించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ నా బర్త్డే, సాయంత్రం పార్టీ. మందు తాగే వాళ్ళందరూ రావచ్చు, తాగనోళ్ళు పీచే ఫ్రెండ్సే కాదు. క్లాస్. పెద్ద రామరాజు గారు నాకు బాగా తెలుసు. ఆయన చాలా మంచివారు. కానీ వీడు మరీ అరుంధతిలో సోనీ సూద్రా తయారయ్యాడండి. ఇట్స్ ఓకే. ప్రవీణ్ తల్లిదండ్రులు చనిపోవడంతో గారాభంగా యువరాజులాగా పెరిగాడు. లైన్లో పెట్టడానికి జమీకి దూరంగా ఇక్కడికి పంపారు. కానీ వాడి బిహేవియరే బాగాలేదు. ఎలాగ సార్? తాతకి ప్లస్ ఆస్తికి దూరం కావడానికి మనము ప్లస్ చదువు కారణమని అతనికి కోపం. తాతగారు పోయినా ఆయన ఏర్పాటు చేసిన గార్డియన్ కమిటీ ఇన్నాళ్లు నయానా భయానా చదివించింది. మైనారిటీ తీరగానే నేను చదువు మానేస్తానని అతను వచ్చిన రోజే చెప్పాడు. దట్ ఈస్ వై హీస్ బిహేవింగ్ లైక్ దిస్. ఏమనుకోకండి. మమ్ములను పిలిచి తిరట బాయ్, మాతో మీకేల పని? నాన్ సెన్స్. ఒకవేళ అవసరం మీదైనను మీరే మా వద్దకు రావాలి కదా. ఆబ్వియస్లీ రాజావారు వచ్చి ఇంతసేపు అయినా సరే మీరు ఇంకా లేచి నిలబట్టలేదంటే మీ అమాయకత్వం నాకు అర్థం అవుతుంది. ఎవరిని? మిమ్మల్ని. పీజే, పెద్దలతో నువ్వు ఇలా బిహేవ్ చేయకూడదు. లేకపోతే ఏంటి సార్, నేను మీకు ముందే చెప్పాను, నాకు చదువు అంటే చాలు, ఎక్కడ లేని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. ఎలాగూ 1 ఇయర్ అయింది. ఇంకో 2 ఏళ్లు కష్టపడితే సర్టిఫికేట్ నీ చేతికొస్తుంది. ఏం చేసుకోమంటారు సార్ దాంతో? ఎలాగో రేపటి నుంచి నేనే ఒక 100 మందికి ఉద్యోగం ఇచ్చే పొజిషన్ లో ఉంటా. చూసారా అతను అలా మాట్లాడుతుంటే సర్దుకోమని ఎలా చెప్తారు సార్? అయ్యో, సరే, టీసీ కోసం అప్లై చేయి. అది కూడా నేను చెప్పాలండి సార్, మీరే ఎక్కడైనా పెట్టేసుకోండి. దిస్ ఇస్ టూ మచ్. ఇప్పుడు బాగా కాలింది దీనికి. ఇవాళ నుంచి మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కాలేజీకి ఏమైనా డొనేషన్ కావాలంటే బంగ్లాకి రండి, విసిరేస్తా. ధీరా బండి. That's PJ. It's a wonderful party. అబ్బా, మ్యూజిక్ కి I couldn't stop myself. నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను. ఆగండి నాన్న, అతనితో తేల్చుకోవాల్సింది చాలా ఉంది. వెళ్ళమ్మా. ఏంటి వెళ్ళిపోతున్నావంట? అయితే మరి నా సంగతి ఏం చేసావు? ఓహ్, నీకు మళ్ళీ చెప్పాలి కదా. మై డియర్ ఎక్స్ అంటే మాజీలో సింధు. ఇక నీకు చెప్పాల్సిందేం లేదు. ఒక్క గుడ్ బై ఫర్ ఎవర్ తప్ప. మరి జీవితాంతం తోడుంటానన్నావు. రైట్ రైట్ రైట్. ఒక బలహీన క్షణంలో నేను చూశాను, నచ్చేసావు, కలిసి తిరిగాం, అదే ప్రేమ అనుకున్నాను. కానీ కాదు. నేను మాత్రం నిన్ను ప్రేమించింది నిజం. చూడు, నేను పిజ్జాలు అంటుండు డార్లింగ్, నువ్వు తాంబూలం టైప్ అనమాట. సింక్ అవ్వదు. ఎవరన్నా పప్పన్నంగాని చూసి పెళ్లి చేసుకో, పెళ్లి ఖర్చులు కూడా నేనే ఇస్తా. బంపర్ ఆఫర్ నీకోసం స్పెషల్. షట్ అప్. ఎమోషన్స్ తో ఆడుకోకు. నేనెప్పుడు నీతో ఆడుకోలేదు. నువ్వే నాతో ప్రేమలో ఎప్పుడు నిజాయితీగా లేవు. నేనా? ఎస్, అందుకే నేను నా ఫ్యూచర్ ఏంటో చూసుకుంటున్నా. నాకు నా స్టేచరే ముఖ్యం. చిల్ బేబ్స్.
చూసావమ్మా, వాడసలు మనిషిలాగే లేడు. పదమ్మా, జరిగిన అవమానం చాలు. ఇంకెక్కడొద్దు, మన ఊరు వెళ్ళిపోదాం. తప్పు రాజా బాబు. ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నానేంటి? 5 స్టార్ హోటల్లో కార్ డోర్ ఓపెన్ చేసేవాళ్ళ ఉన్నా. ఏయ్, అయినా పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తా. చూద్దాం. ఆగండి అక్కడ, ఫ్రీగా తాగేసి బయలుదేరండి. కంగ్రాట్స్ అల్లుడు గారు. అమృత రామ్మా, బావ పక్కన కూర్చో. ఈ సీట్ నీదేరా. బేబీ, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అంటే బావా సీట్ ఖాళీగా ఉందని. ఖాళీగా ఉంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావా? చూస్తారేంటండి, పాపం లాక్కెళ్ళండి. పీజే గో. బావ మూడు బాగాలేనట్టుంది, పదమ్మా. డియర్ ఫ్రెండ్స్, యువర్ అటెన్షన్ ప్లీజ్. శ్రీ 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 వీరనాళ్ల వంశానికి చెందిన రుద్ర రామరాజును మేము పూర్తి వివేకంతో స్పృహలో ఉండి రాసిన వీలునామా ఇది. వంశపారంపర్యంగాను మేము సంపాదించిన ఆస్తులను మేము సూచించిన విధంగా మా వారసులకు, మాపై ఆధారపడిన బంధువులకు, వృత్యులకు పంపకం చేయవలసిందిగా ఆదేశిస్తున్నాం. పోగా మిగిలిన 5,000 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీలు, ఆస్తులు, తోటలు మా ఏకైక వారసుడైన చిరంజీవి ప్రవీణ్ జయరామరాజుకి సంక్రమించేటట్టు చూడవలసిందిగా మా అభిలాష. కానీ కొన్ని షరతులతో మాత్రమే ప్రవీణ్ జయరామరాజు ఈ ఆస్తులను పొందడానికి అర్హుడవుతాడు. తాత అలా రాశాడా? అవునమ్మా, అతను తన అర్హతను నిరూపించుకోలేని పక్షంలో మా యావదాస్తిని అనాథాశ్రమాలకు, దేవస్థానాలకు అప్పగించవలసిందిగా కోర్టు వారికి బాధ్యతలు అప్పగిస్తున్నాము. ఏంటా షరతులు? మొదటిది, ప్రవీణ్ తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేయవలను. డిగ్రీ? ఆ డిగ్రీని 3 సంవత్సరాల్లో మాత్రమే పూర్తి చేయాలి. ఇంపాసిబుల్. ఈ 3 సంవత్సరాల చదువుని సిరిపురంలోని మిలిటరీ రాజన్న హాస్టల్లో వసతి పొందుతూ అక్కడ శ్రీమతి మంగమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చదువు కొనసాగించాలని నిర్ణయిస్తుంది. సిరిపురం? అవునమ్మా. నీళ్లు తాగుతారా బాబు? ఏంటి సెట్ అయ్యారా? ఇందాక కార్ డోర్ తీనందుకు ఇది. పో. పై 3 షరతులకు ఒప్పుకున్న ఎడల మరో ఆఖరి షరతును కాలేజీలో చేరిన 3 నెలలకు తెలియజేస్తాం. ఏ ఒక్క సబ్జెక్టు మిగిలినా అరే పూర్తిగా వినండి. దేనికండి? వీడు డిగ్రీ పాస్ అయ్యేది. వీడిని 10th క్లాస్ పాస్ చేయించడానికి బోర్డు చుట్టూ ₹1,00,000 చేతులు పట్టు తిరిగాను నేను. వీ డిగ్రీ పాస్ అయ్యానా, ఆస్తి వచ్చానా? పదన్నా. ఓయ్, ఆగండి. వెళ్ళిపోతారేంట్రా? వీడే మఠమో అనాథాశ్రమో పెట్టుకోవాలి. యో ఫైర్. నేను ఉద్యోగం నుంచి తీస్తా, మిమ్మల్ని కూడా వెళ్ళిపోండి. రాజాబాబు, ఏ అధికారంతో వెళ్ళమంటున్నావమ్మా? నీకు ఇంకా అధికారం ఇవ్వందే. నువ్వు వినాల్సింది చాలా ఉంది. నువ్వా? అరే తరే అన్లా. డబ్బున్నోడు లేనోడిని ఎంతకంటే ఏమంటాడమ్మా? జోకా? అమృత, పాపం వాడికి ఆస్తి వచ్చే సమస్య లేదు. వాడి కోసం మనం వెయిట్ చేయడం ఫోలిష్నెస్. కమాన్. అది కాదు డాడీ, Don't be బావతో sentimental. ఒకసారి మాట్లాడి వెళ్దాం ప్లీజ్ డాడీ. నాకు ఆస్తి రాదేమోనని ఎలా మారిపోయాడు చూడండి. ఆ పిల్లని ఎలా లాక్కెళ్తున్నాడు చూడండి. అమ్మో. టాపిక్ డైవర్ట్ చేయొద్దమ్మా. మన సంస్థానం ఇచ్చే స్కాలర్షిప్లతో బయట 300 మందికి పైగా ఎలా చదువుకుంటున్నారో నువ్వు కూడా అలాగే చదువుకోవాలమ్మా. ఎలాగమ్మా? 2,500 రూపాయలు తీసుకోనమ్మా. 2,500? నెలకమ్మా. 2,500? అయితే డ్రాప్ అమ్మా. నో డ్రాప్. నేను ఎప్పుడు చెప్పాను డ్రాప్ అని? డ్రైవర్, మనం సిరిపురం బయలుదేరుతున్నాం. నా సామాన్ అంతా తీసుకొచ్చి కారులో పెట్టు. ట్యాంక్ ఫుల్ చేయించి పెట్టు. హలో హలో హలో. కట్ చేస్తాడేంటి? వాడే కదమ్మా. ఈ 3 సంవత్సరాలు అందరూ కట్ చేస్తారమ్మా. నో కార్, నో గెస్ట్ హౌస్, నో నౌకర్, నో ఎనీథింగ్ లో కామన్ మ్యాన్ లా బతకాలమ్మా. ఆగమ్మా ఆగు. దాని ఖరీదు 30,000. అది తగిలిపోతే నీకిచ్చే స్కాలర్షిప్ లో ప్రతి నెల ఇంత కట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉందమ్మా. దానికి ఓకే అనుకుంటే పగలగొట్టుకోమ్మా, పగలగొట్టుకో. ఏడి ఎక్కడున్నాడు? ఇక్కడున్నాను రాజాబాబు. ఎక్కడున్నావా? వస్తున్నా. తాతగారు, ఎన్ని కండిషన్లు పెట్టినా నా మీద నీకెంత ప్రేమ బాబు. నీ ఎంకమ్మ అయ్యో టెంకే. భగవంతుడా. అది కాదు నాన్న. ఇదంతా ఆస్తి నాకు దక్కకుండా చేద్దామనే దాని కాదు. ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొచ్చి లాయర్ మొహం మీద కొట్టి ఆస్తి అంతా సంపాదించి నీ కళ్ళ ముందే అయ్యయ్యో, పెచ్చ పెచ్చ ఖర్చు తప్పు పెడతా. బాబు. నువ్వు ఫోటోలను చూస్తూనే ఉండు, నిన్ను కంఫర్టబుల్ గా ఉండేవను.
యారా పీజే గోడలతోనూ ఫోటోలతోనూ మాట్లాడటం ఏంట్రా? నీకేమైనా పిచ్చి పట్టిందా? కామ్ డౌన్, ఆస్తి మనకే వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. నా ఫస్ట్ ఇయర్ సర్టిఫికెట్స్ ఇంకా టీసీ ఇస్తే. ఎవరు రాజావార్లా ఉన్నారే? కాదు సార్, ప్రవీణ్ని. ప్రవీణ? ఛ, నాకు మతిమరుపు మొదలై 2 గంటలు 2 రోజులైంది. నువ్వు ఎవరో నాకు తెలియట్లేదే. సార్ 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 సారీ సార్, మీరు పెద్దవారు, క్షమించడం తెలిసిన వారు. మీరు ఆ టీసీ ఇంకా సర్టిఫికెట్లు ఇచ్చేస్తే నేను మళ్ళీ మీకు కనబడను. ఓ అదా, ఆ. ఎక్కడైనా పెట్టుకోమని వెళ్ళిపోయావుగా. మన వాళ్ళు ఎక్కడైనా పెట్టుకొని ఉంటారు. ఇది ఎక్కడో అన్నట్టుంది సార్. కనీసం మన కాలేజీలో చదివినందుకైనా కన్సిడర్ చేయండి సార్. ఏంటి, నువ్వు ఇక్కడ చదివావా? ఈ మాట ఒక్కరితోనైనా అనిపిస్తే నీ సర్టిఫికేట్ నీకు ఇచ్చేస్తాను. డియర్ స్టాఫ్, ఇతన్ని మీరెప్పుడైనా టీచ్ చేశారా? చూసావా, నీకు టీసీ ఇచ్చే సమస్యే లేదు. నీ ఇంటర్ సర్టిఫికేట్స్ కావాలంటే ఆఫీస్కి రా, విసరేస్తాను. తీరా బండి. ఆపరా బండి. ఏ? దిగు, సిరిపురం వచ్చింది. Hey old man, move your ass, dude. ఎవడ మన సిటీ కొత్తలా ఉంది. Hey, ఇంకో బ్యాగ్ ఉండాలండి. ఏం తెలుసు, ఎవడ సామాన్లు దగ్గర పెట్టుకోవాలి తెలీదా? నువ్వు పోనే రై రై. ఇస్తావేంట్రా పిచ్చి ఫ్రూట్. హే ఓల్డ్ మ్యాన్, ఇక్కడ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసు? రే 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 రే, రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? తెలుసు. రే రే చెప్పాలరా రే. నేను చెప్పను బా. ఇదిగో మాస్టర్, హాస్టల్ ఎక్కడో తెలుసా? మిలిటరీ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? ట్రాక్టర్ పిగాడు వస్తున్నప్పుడు రోడ్డు మీద నిలబడకూడదన్న విషయం నీకు తెలుసా? ఏ ఆడేమన్నా పెద్ద తోప? రోడ్డు మధ్యలో మీటింగ్ లీడర్ ఎదవల్లారా? తెలిసిందా? తడిసింది. ఇదే మిలిటరీ రాజన హాస్టల్లో. ఓ ఇదా? నువ్వు డబ్బులు ఇస్తే వెళ్తాను. ఇదిగో రైట్ రైట్. మిలిటరీ రాజన్న హాస్టల్ బూత్ బంగ్లాలా ఉంది. చెత్తేస్తావేట్రా చెత్తదవా? నువ్వే చెత్తదవి పోరా. అమ్మ చెత్త నా కొడుకు. ఆయన ఇడితో నాకు చెత్త డిస్కషన్. రబ్బి తిక్కరేగిందా, ఒళ్ళంతా దుమ్ము పడిందా. ఇదిగో బాబు. హలో, ఏంటన్నా? నేను కాకపోతే బండోన్నా? వస్తున్నాను. మీరు రాజన్న ఏం బీగుతున్నాడు? ఎవడో పైన నుంచి చెత్తేస్తుంటే ఇక్కడ ఏం రూల్స్ లేవా? ఆయన రూల్స్ మాత్రమే ఎడతాడండి. ఓ అప్లై చేయడం అనమాట. అయ్య బాబా, తమరికి అలా అర్థమైందా? ఫాలో అవ్వకపోతే తోలు తీస్తాడండి. అబ్బా అంతుందా? వెళ్ళదని పిలుచుకురండి. అయ్యో స్వామి, ఏందయ్యో నువ్వు ఉండరా, ఈయన గారిని తీసుకెళ్ళి నేను అప్పచెప్తాను గాని నువ్వు వెళ్ళి పైనుంచి నా మీద వేద్దాం అనుకుని ఈయన గారి మీద దుమ్మేసాడే ఆడినట్టుకురా. ఏహే, రాజన్ ఎక్కడున్నాడో చెప్తే నేనే వెళ్ళగలుస్తా. ఓల్డ్ ఆన్ గురువు గారు, ఓల్డ్ ఆన్. నువ్వు వెళ్ళాను ఆఫీస్ కట్టుకొచ్చారా, ఈలోగా ఇడికి ఎక్కువైంది, నేను కటింగ్ చేస్తాను. కటింగ్ అంటే ఈడ ఎక్కువైంది, కటింగ్ చేస్తానన్నాను మొక్కని. ఆ గోలంతా నాకెందుకులే గాని రాజన్ ఎక్కడున్నాడో చూపిస్తానంటే వెళ్దాం. పదండి చూపిస్తాను. వెళ్ళి రాజన్ పిలవయ్యా. నువ్వు రాజన్నా? మీరు అనాలి ఈ హాస్టల్లో ఉండాలనుకుంటే. ఓకే, మీరు రాజన్నా? పీజే అలియాస్ ప్రవీణ్ జయరామరాజు. చదువుకో. ఏమిటిది, ఇన్విటేషనా? కాదు, ఇక్కడ ఉండాలనుకుంటే నువ్వు ఫాలో అవ్వాల్సిన రూల్స్ పట్టి. మీరే చదవండి. ఆహా, చెప్తాను. మొదటిది, రోజు 4 లేవాలి. రెండవది, లేవగానే యోగా గానీ ఎక్సర్సైజ్ గానీ చెయ్యాలి. ఆ తర్వాత అవసరాలు తీర్చుకోవడం, స్నానాలు చేయడం ఇలాంటివి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్. 2 గంటలు స్టడీ అవర్స్. అంత ఎర్లీగా పేపర్ వస్తుందా? విలేజెస్ బాగా డెవలప్ అయినాయి. గుడ్ గ్రోత్. నెక్స్ట్ 1 కప్పు పాలు.
బ్రేక్ఫాస్ట్. పాలు మాత్రమే. ఆ తర్వాత గ్రామ సేవ, ఊరును శుభ్రం చేయడం, పెద్దలకు చదువులు చెప్పడం ఇలాంటివి. దాని తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏనండి, నాకు కుదరదు. కాదు, సద్దెన్నం. ఇక్కడ బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ అలాంటివి ఏమి ఉండవా? దెబ్బ రొట్టెం కాదు. హలో, ఇది గ్రామం, పైగా రాజన్న హాస్టల్. 25 సంవత్సరాలుగా ఇలాగే రన్ చేస్తున్నాం. కాలేజు, ఈవినింగ్ గార్డెనింగ్, స్పోర్ట్స్, ఆ తర్వాత గంట స్టడీ అవర్. యు కిడింగ్ మీ? పొద్దున ఒక స్టడీ అవర్, మళ్ళీ కాలేజ్లో స్టడీస్, మళ్ళీ సాయంత్రం ఒక స్టడీ అవరా? ఇంత చదివేసి ఏం పీకేస్తారండి వీళ్ళంతా? ఎంత చదివిన 100 మార్కులు దాటవుగా? మీరు చెప్పండి. సాయంత్రం 7ంటికి భోజనం, ఆ తర్వాత నిద్ర. నేను ఈ రూల్స్ ఫాలో అవ్వాలా? నోవే. కాలేజ్ ఆన్ ది వే. హలో శరత్ చంద్ర, ఓ మీకు ఒకటి తెలుసా? మీ వాడు వచ్చాడు. రూల్స్ ఫాలో అవడం కష్టమట, వెంటనే పంపించేస్తున్నాను. నువ్వు బయలుదేరచ్చు. ఓ సేమ్ ఫెలోవా? నేను వెళ్ళను. ఇక్కడ ఉండాలంటే రూల్స్ చచ్చినట్టు ఫాలో అవ్వాలి. ఫాలో అయితే వారంలోంచి వస్తామండి. అదండి సంగతి. విన్నారుగా, నెక్స్ట్ బస్ కి పంపించేస్తున్నాను. అరే ఊరుకోండి సార్, మీరు మరీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సరే, మినిమం బ్రేక్ఫాస్ట్ పెట్టించండి. ఈవినింగ్ పూట మాత్రం 1 గంట అంటే వాకింగ్కి వెళ్ళి వస్తాను, అది కూడా భోజనానికి ముందు. ఇంకా ఎక్కడికో వెళ్తాడంట. ఓహ్ థ్యాంక్స్. బస్ స్టాండ్ లో దింపేసి. అలాగే, మీ రూల్స్ అన్ని కూడా నాకు ఎంతో బాగా నచ్చేసినాయి. ఐ యాక్సెప్ట్ ఇట్. ఓహో, స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారంటే ఎందుకు చేసుకోరండి? ఒక రోజులో ఎన్ని పనులా? ఏరా, అలాగే తీసుకెళ్ళి లోపల పెట్టు. గాడిదలు చేసే పని గాడిదలు చేయాలి, కుక్కలు చేసే పని కుక్కలు చేయాలి. అదో కూరక పనికి రాని కాయ. ఇది హాస్టల్ కాదు, జూలా ఉంది. అప్పుడేం చూసా, యార అప్పులకేసి తోముతున్నా, నువ్వే అంత తోమినంతేరా. చూసుకోవా, మూసుకోవా. కొత్త ఎవరు? బుల్ షెట్. షిట్ట అది ఎక్కడ ఉంది? అమెరికాలో ఉందా? నీ నోట్లో ఉంది, నీ నోట్లో ఉంది, నీ నోట్లో ఉంది. రేపటి నుంచి నీకు కూడా ఉందిలే. వచ్చాడు రాజు. ఇదే తమరి ప్యాలెస్. బెడ్లేవురా? బెడ్లా? అయితే వెళ్ళిపోతావా ఏంటి? ఆ రాజన్నా వస్తున్నాడా? ఇంకో పాట పడొస్తాడా? హాస్టల్ ఫౌండర్ అయి ఉంటాడు. నేను కూడా ఎంత బిడ్డలైనా ఇది జూగారు, జురాసిక్ పార్క్. రాత్రి ఏం తిన్నావు? పోయిగా సాంబార్ ఇక్కడ. ఇవి సరిపోతాయా? ఏదో ఫార్మాలిటీకి. మైండ్ బ్లోయింగ్. అయ్యో అది మండరాయరు కదా. జాతీయం ఇదేందో చొక్కరా. ఎక్కడో చూసినట్టుందే. నన్ను కాదు, ఈ డ్రెస్ ని. ఇది నీదే. టెన్షన్ పడకు, ఆడి పేరే జాతీయం. కంటికి నచ్చినవని తీసుకెళ్ళిపోతాడు, అరే. బుక్స్ తప్ప. మళ్ళీ తెచ్చి ఇక్కడే పాడేస్తాడులే. బైదివే, నా పేరు కన్నబాబు. నో థ్యాంక్స్. ఎంతమంది ఉంటారు ఈ డబ్బాలో? 8 మంది నీతో కలిపి. అంతమంది ఉంటే మా ఊర్లో మీటింగ్ అంటారు, రూమ్ అనరు. చే ఏంటిదంతా? పెయింట్స్, వీటితో నేను ప్రయోగాలు చేస్తుంటాను. ఈ కార్టూన్స్ అంతా ఎవరు? వీడు పందిళ్ళ రాంబాబు. 10 మందిలో మాట్లాడాలంటే భయం, అందుకే వీడు చెప్పాలనుకున్నది ఆ బొమ్మతో చెప్పిస్తుంటాడు. వీడి సిద్ధాంతం లోకనాథం. దంతేవాడి నుంచి వచ్చాడు. వాళ్ళ నానిచ్చిన ఎర్రచొక్క వేసుకుని ఇంకా ఆవేశపడుతుంటాడు. పుల్లకేసి పుల్లల్లాంటి జుట్టు చూసి తెలుగు మాస్టర్ పెట్టిన పేరది. ఇదిగో వీడు పురాణం నాగరాజ్, సినిమా పిచ్చాడు. హీరో అవ్వాలని వీడి ఆశ. టోటల్ గా వీళ్ళే మన రూమ్మేట్స్. రూమ్ ఈ మోట ఎందుకు ఇందాక నుంచి కదులుతుంది? ఓ వీడే మక్బూల్ ఉరఫ్ మబుల్. అమెరికాలో బతకలేక వచ్చేసి నిద్ర టైమింగ్స్ ఇంకా సెట్ అవ్వక పగటిపూట పడుకుంటుంటాడు. వీడిని రాత్రి పరిచయం చేస్తా. ఇంతకీ దగ్గరలో ఏమైనా సూపర్ మార్కెట్ ఉందా? సూపర్ గా ఉంటది కానీ బజార్ ఉంది. హలో హలో, ఎక్కడ సచ్చినారో తొత్తుకొడక. హలో, ఇక్కడ ఇక్కడే ఉంటే ఫోన్ ఎందుకు? ఎమ్మటే వచ్చాయి, ఆపలని కొట్టుకొచ్చాయి. ఎదవా తిడితే గాని బుద్ధి లేదు ఎదవకి. ఏం కావాలా? డియోడ్రెంట్, ఫేస్ వాష్, హెయిర్ జెల్. అన్ని ఇంగ్లీషేనా, తెలుగు అక్కర్లేదా?
జోకేనబ్బాయా, అన్ని ఉన్నాయిగా లోపల, చూసుకో. అమ్మాయి నువ్వు నీకు హైదరాబాద్ లో సిస్టర్ ఉందా? సింధు. ఆ సింధు నేనే సింధు. మరి హైదరాబాద్ లో ఉంది ఎవరు? అర్థమైంది, అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డావు అనమాట. ఇక్కడే ఉన్నా అన్నాడు. ఏడబ్బా ఎంతసేపు ఏడు చేస్తున్నాడు? ఏం కావాలి నీకు? ఫాలో అవ్వు, చెప్తా. దొరికాడు. ఎంత అయిందో చూసి చెప్పు. చూడకుండానే చెప్తాను. 9:30 అయింది. ఎక్కడా తమరో? నేనా రాజన్ హాస్టల్లో ఉంటున్నా. ఆయన నీకెందుకే? నాకెందుకంటావేంట్రా ఎదవా? అక్కడే ఉండు, రాజన్నము చంపేస్తాను నేను. ఓయ్ మీరా? సూపర్ మార్కెట్ అన్నారు, చేపల మార్కెట్ లో ఉంది ఇక్కడ. నాకు కావాల్సిన దొరకలేదు, తెప్పించి పెట్టు. ఊరు కొత్తోళ్ళ ఉన్నాడు. కనీసం ఇదైనా పని చేస్తుందా? గీకే మిషనా? ఎస్. ఇందా స్వైప్ చెయ్యి, అదే గీక్కో. మళ్ళీ ఒకసారి గీకండి. మళ్ళీ ఇంకొకసారి గీకండి. మిషన్ ప్రాబ్లమా? కార్డే ప్రాబ్లం. ఒక్క నిమిషం. శరత్ చంద్ర, నా క్రెడిట్ కార్డు పనిచేయట్లేదయ్యా. బ్యాంకులో డబ్బులున్నాయా లేదా? లైన్ లో ఉండు. కానీ మీకు ముందే చెప్పాను, మీకు కార్లు కార్డులు పనిచేయవని. ప్రస్తుతానికి మీది బేవర్స్ బ్యాచ్ అని మీరు మర్చిపోయినట్టున్నారు. పెట్టేయమ్మా, నువ్వు ఫోన్ పెట్టేయి. ఎంత తీసుకో. అంటే ఈ ఐటమ్స్ అన్ని నేను వాడను, కొన్ని తీసేద్దాం. సోపు, ఈ డియోడ్రెంట్, ఇవి చాలు. అవి లోపల పెట్టేసుకోండి. నాన్న, ఏంటమ్మా? గోరింటాకు పెట్టమంటే ఎవరూ పెట్టట్లేదు. కనీసం మీరైనా పెట్టొచ్చు కదా. సరే ఇటు. ఆ అబ్బాయి కనిపించాడమ్మా? కొద్ది రోజులుగా బొట్టు పెట్టుకోవడమే మర్చిపోయిన నువ్వు ఇవాళ అడిగి మరీ గోరెంటాకు పెట్టించుకుంటున్నావంటే నాకు అలా అనిపించిందమ్మా. ఇంకా నువ్వు అతని జ్ఞాపకాలు మర్చిపోలేదా? ఇదేమన్నా మీ అమ్మేసిన బజ్జీలు అనుకుంటున్నావు నీకు ఇవ్వడానికి? ఎలా? మిస్టర్ సుందర్, ప్లీజ్ చెక్ దట్ రో. Hey, stand up. What is this? సార్ ఇవి నావి కాదు సార్. మరెవరివి? సార్ నాకు అవసరం కూడా లేదు సార్. నేను బాగా చదువుతాను సార్. సార్ కావాలంటే ఎవరినైనా అడగండి. ఇలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి బ్రిలియన్స్ నష్టపోతున్నారు. అదో బయటికి. సార్, తను చెప్పేది నిజమే సార్. నిజమా? అవును సార్, అవి తనవి కావు. మరెవరివి? చెప్పకపోతే ఇద్దరిని బుక్ చేస్తా. మీకు తెలిస్తే చెప్పండి సిస్టర్, ప్లీజ్ చెప్పు. లేకపోతే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ప్లీజ్ చెప్పండి. ఎవరో చెప్పు. Or else I will send both of you out. విజయవి. విజయ్, నువ్వు కూర్చోవే. రైట్, get up. మాము, సింధు. అది కాదు ప్రవీణ్. ఏది కాదే? ఎవడో గొట్టంగా నాకంటే ఇంపార్టెంట్ అయితే నాతో మాట్లాడకు. నమ్మి నీకు నా సీక్రెట్స్ అని చెప్తే అందరి ముందు ఎదవం చేస్తావుగా. ఇంకా స్క్వాడ్ అంటావా? 10,000 మోహాన్ కొట్టాను, దండం పెట్టి వెళ్ళిపోయాను. కానీ ఓ స్టూడెంట్ లైఫ్. కరెక్ట్, స్టూడెంట్ లైఫ్. నీకు వాడి లైఫే ఇంపార్టెంట్ కదా, వెళ్ళి వాడుతూనే బతుకు. 2 రోజుల్లో నాతో పాటు సింహాసనం మీద కూర్చోబెడదాం అనుకున్నాను. అయినా ఒక రకంగా మంచి జరిగిందిలే. నువ్వేంటో తెలిసింది, నీకు ఇవ్వాల్సిన వాల్యూ ఏంటో తెలిసింది. మా తాత ఆస్తి కంటే నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది నా ఈగోకి. అక్కడ కొట్టావు. రండ్రా.
వద్దమ్మా, నా మాట విను, వాణ్ణి మర్చిపో. ఎన్సీసీయా ఎన్ఎస్ఎస్ ఇద్దరు లేపు స్పెల్లింగ్లు అడుగుతావంటే ఏటీఎం లో పాన్ కార్డు పెట్టేస్తాం కదా అన్నది. అందరు లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే నువ్వేదో పెద్ద మహారాజులో పడుకున్నావే. స్పెషలా లేచి గ్రౌండ్కి రా. నువ్వు ఇటురా. ఏంటి 50 రూపాయలు ఎక్కడా? తొందర రా బాబాయ్, లేకపోతే నీ బువ్వ కట్టు. రే పిజ్జా, ఇవాళకి నీ షూస్ ఆ షాట్ నాదరా, గోడ మీదే కాకుండా ఒంటి మీద కూడా జాతీయం చేసేస్తావా? ఏది నీది ఏది నాది బ్రదర్, ఇది మాత్రం నీదే. ఇదిగో తీసుకో. దరిద్రుడా, బొంబాయి రైలు ఇప్పేస్తే చూస్తారే. అర్ధరాత్రి పడి ఎంటర్ అయితే ఇప్పుడు అర్ధరాత్ర తెల్లారుజామున 5 అయింది. డేలో ఈ పాట చూడటం ఇదే ఫస్ట్ టైం. ఏది ఈ పాట? ఓ మై గాడ్, రన్నింగ్. అయినా గవర్నమెంట్ కాలేజ్ చదవాలంటే ఎన్సీసీ లోనో ఎన్ఎస్ఎస్ లోనో ఎందులోనో అందులో చేరాలి. అది ఇక్కడ ఉండి చదువుదాం అనుకునే వాళ్ళ కోసం నేను మేనేజ్ చేస్తాగా. ఆహా, కష్టమేమో. ఇదే మంగమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. చాలా గొప్ప గొప్ప వాళ్ళు, తెలివైన వాళ్ళు చదువుకుని బయటకు వెళ్ళిన కాలేజ్. అందుకే నేను కూడా 5 ఏళ్లుగా ఇదే కాలేజ్ లో ఉంటూ రకరకాల డిగ్రీలు చదువుతున్నా. హిందీ మాస్టర్ వస్తున్నాడు రా, అందరు హిందీలోనే మాట్లాడండి. కంగారు కైకు ఐ విల్ మేనేజ్. అరే యార్ పురాణం నాగరాజు, నిన్న మొన్న తూ కిధర్ గయా రే? क्या रे? అరే क्या कहा? फिर से बोला. మాస్టర్ జీ అబ్బా అబ్బా आप ఏంట్రా పాప్ आप సునియే యార్ పురాణం నాగరాజు, నిన్న మొన్న తూ కిధర్ గయా రే? అమ్మా దాంతో కల్ దొంగ. फिर से बोलो. నిన్న మొన్నకేం చెప్పాలరా? కల్ ఆగే కల్ ఫ్యాంటాస్టడే. గల్లకాయ వేసవ, రాష్ట్ర భాష మాతృభాష కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడతావురా? పులకించిన కేశములవాడ పులకేసి. నిన్న మొన్న సార్. హిందీ మీ బోలో. తెలుగులో ఏడు. ఏడుపుకు భాష ఉంటుంది సార్. దేంట్లో దాంట్లో ఏడు. తెలుగులో మాట్లాడకపోతే మీరు కొడతారు, హిందీలో మాట్లాడకపోతే మీరు కొడతారు. ఓ పని చేయండి సార్, నిన్న మొన్న మీరు తీసుకొని వెళ్ళండి, ఇతరగా మీరు తీసుకొని వెళ్ళండి, మమ్మల్ని ఇలా వదిలేండి సార్. మీరు ముగ్గురు 3 భాషల్లో ఏడవండి. తాత ఏంటి నాకు రాత? చచ్చిపోయావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇప్పుడు చంపేసావండి. ఈడెందుకు చేస్తున్నాడు ఇప్పుడు? చెప్పా. నీ గురించే తెలుసుకుందామని చేశానమ్మా. పాపం పల్లెటూరు. నువ్వేం వరి అవకు షరతు. సింహం అడవిలో ఉన్న జూలో ఉన్న వేటే తింటుంది. నువ్వే కొత్త జాబ్ ఎత్తుకోవడానికి రెడీగా ఉండు. నువ్వు ఊరుకోవడంత ఉత్తమం, బోడుగుండంత సుఖం ఇంకోటి లేదమ్మా. ఇదే నీ జీవిత పరమార్థం. అపునీ అమ్మ నాన్న మాటలు. హలో, భారతీయ విద్యా నిబంధనల ప్రకారం 2 ఏళ్లలో డిగ్రీ చదివితే దాన్ని అండర్ గ్రాడ్యుయేట్ అంటారు. తెలుగులో చెప్పు. తెలుగే కదా, 2 ఏళ్లలో డిగ్రీ ఎలా చదువుతావని. చదవను, కొంటాను. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపాల్ గారు. నేను మీకోసం ఒక పెద్ద ఆఫర్ తీసుకొచ్చానండి. నేను ఈ కాలేజ్లో చదవటం మీకు అంత మంచిది కాదు. అంటే నాకు అంత ఓపిక లేదనుకోండి, కాకపోతే నాకు సర్టిఫికేట్ కావాలి. మీకేం కావాలో చెప్తే చెప్పు. ఏం చెప్పు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అమ్మ మిలిటరీ. ఓహో, అర్థమైపోయింది. ఏమని? ప్రిన్సిపాల్ కూడా నేనేనా? ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో మీరు కూడా ఉన్నారండి. అంటే నా ఆస్తి, విల్లు, షరతులు ఎక్సెట్రా, ఏ బాల్ ఎప్పుడేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు అన్నమాట. తెలుసు. సో డీటెయిలింగ్ కూడా అక్కర్లేదు. ఎంత ఇవ్వగలవు? బిజినెస్ స్టార్ట్. ఎంత అంటే ఊరే బుగ్గలోడా. కమన్ చెప్పండి సార్. నా ఆస్తిలో 2% అంటే చాలా. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత 2 కాలేజీలు కట్టుకోవచ్చు. మొహమాట పడకండి సార్, ఫీల్ ఫ్రీ. రాజన్న, ఆ ఆఖరి సంవత్సరం సూర్యుడు ఆడపిల్లలను దారుణంగా ఏడిపిస్తున్నాడంట. చీకటి పడ్డాక దుప్పటితోటి కప్పేసి కాలేజీ గ్రౌండ్ లో కుమ్మేద్దాం వాడిని. కుమ్మండి. కొట్టడం ఎందుకు సార్? ప్యాంట్ లో తేనె పోసేసి మన కాలేజీ వెనుక ఉన్న చీమలపటి దగ్గర కాళ్ళు చేతులు కట్టి పడేస్తే 1 మంత్ వరకు ఇది బంద్ సార్. ఏంటండి ఆయన క్రిమినల్ లా మాట్లాడతాడేంటి? కదా, యాసిడ్ పోసేద్దామండి. మన ల్యాబ్ లో బోర్డు అంత వేస్ట్ గా పడింది. ఇది కరెక్ట్. ఏంటి సార్, ఇది కాలేజా లేదంటే సెంట్రల్ జైలా? కాలేజే. డియర్ లెక్చరర్స్, మీకు చెప్పానుగా, ఇతనే ప్రవీణ్ జయరామరాజు. ఓహో, వీళ్ళందరికీ ఆల్రెడీ చెప్పేశారనమాట. పెద్ద ప్లాన్ లా ఉంది మ్యాచ్ ఫిక్సింగ్ ఇది. అవును, ఫిక్సింగే. నీలాంటి స్టూడెంట్ ని మార్చగలవని ఫిక్స్ అయిన తర్వాతే మేము ఈ వృత్తిలోకి వస్తాం. మార్చేస్తాం సార్. సిటీలో నీ చదువు, నీ సర్టిఫికెట్స్ మడిచి పెట్టుకోమనటం, ఆస్తి, విల్లు,
డిగ్రీ సర్టిఫికెట్ లేకుండా నీకు పైసా కూడా రాదన్న విషయం అన్నీ తెలుసు. నీ దారులన్నీ మూసుకుపోయే పీజే. ఇక్కడ మేము నీకు చేసే ఒకే ఒక హెల్ప్ ఏంటంటే సిటీలో నీ 1 year చదువును కూడా లెక్కలోకి తీసుకొని ఇక్కడ సెకండ్ ఇయర్ లో నేను కూర్చోబెట్టడమే. అది కూడా ఎందుకో తెలుసా? నీలాంటి వాడిని 3 ఏళ్లు భరించే ఓపిక ఈ కాలేజీకి లేదు గనక. ఇంకో 3 నెలల్లో ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? వాటిల్లో ఫెయిల్ అయ్యావనుకో కాలేజీ రూల్స్ ప్రకారం నేను బయటికి పంపించేయచ్చు. ఇది ఈ బంపర్ ఆఫర్ నేను నీకు ఇస్తున్నాను. ఇష్టం లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. వెళ్ళిపోతా క్లాస్ లోకి నువ్వు రా, దారి చూపించు. పోరానక్కి నీకు ముందు బెంచ్ కావాల్సి వచ్చిందా? వెళ్తారులే. అమ్మీ అన్నా కూర్చో కూర్చో. వదినా చూడు చూడు. అమ్మీ నీ క్లాస్ ఇదే. బుక్ మర్చిపోయింది తీసుకొచ్చి. ఇది ఇక్కడ ఉందేంటి? ఏం కావాలి? న్యూ అడ్మిషన్. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు. కింద పడింది. ఎన్నిసార్లు పడతావే? ఉద్దండం సార్ వస్తున్నారు, అందరూ సైలెంట్ గా ఉండండి. మను చరిత్ర రచించింది అలసాని పెద్దన. దాంట్లో చాలా గొప్ప పద్యం. పటజనికాంచె భూమి సురుడంబర విసరస్కర ఝరి పటల ముహుర్ ముహుర్ లోటదబంగ. నిన్న రేవ దగ్గర ఏలేస్తావు కదరా? ఎదురుగా ఉన్నాను ఇప్పుడే ఇదే చిల్ల బొక్క రే. నా మొగుడే నా అనుమతి లేకుండా నా ఒంటి మీద చెయ్యడు. అలాంటిది నన్ను తాకి సిల్లంటావా? నా సంగతి తెలియదా? మీ అంత చూస్తాను రా. ఆవిడ మామూలుగా బట్టలు ఉతుకుతూ ఉంటది. ఎవరైనా తన జోలిపోతే వాళ్ళని ఉతుకుద్ది. ఆవిడే రత్తమ్మ కాదు, సైకోపాత్. మమ్మల్ని అడుగుతారేమిటండి? మేము ముందున్నాం, వెనక వచ్చేవారిని అడగండి. అరే హౌస్ ఇట్ పాసిబుల్? నేను కాదు గురుగారు. నాకు తెలుసు, బతికిపోయాను. వీడు నాకు చిక్కలేదు. చిక్కితే అరికాళ్ల నుండి నాభి మీదుగా నడినెత్తి వరకు చీల్చుతా. వీడికి గురువు అంటే ఏంటో నేర్పిస్తా. దేవుడా నాకొక్క అవకాశం ఇవ్వు. అవకాశం. హే ఓ మీరా, ఈ బుక్ మళ్ళీ ఎప్పుడు వచ్చు? మళ్ళీ ఏంట్రా బొగడబంతి పువ్వు మొహమాడ? మళ్ళీ అను. కొట్టడమే కాకుండా మళ్ళీ టంగ్ ట్విస్టర్లతో తిడతారు. మళ్ళీ డిగ్రీకి వచ్చిన పట్టుకుని కొడతారా? తు ఇద్దరిష్ట మా అభ్యాతం. జంబు మొహమాడ. జంబు. దేవుడు అవకాశం ఇచ్చాడు. రాజన్న మళ్ళీ అన్నందుకు మళ్ళీ కొడుతున్నాడు సార్. ఆగు రాజన్న. మాస్టర్ మళ్ళీ ఆటరా? ఏంటది? కాదు మాస్టారు, మళ్ళీ పెళ్ళి తాళి ఖాళీ. ఆగు. ఈ ఉద్దండ పెండం గురించి వీడికా నువ్వు కంప్లైంట్ ఇచ్చింది? వీడికి వీళ్ళ నాన్నకి చదువు చెప్పింది నేనేరా. వీడి రోజు ఇలా ఉన్నాడంటే నేను కొట్టిన దెబ్బలే కారణం. ఎరా? అవును మాస్టర్. ఇప్పుడు నువ్వు చెప్పు. మళ్ళీ తాళి కళ్ళు సార్ కొట్టి చంపేసాడు సార్. రేపు గోచి పెట్టి పంచి కట్టుకున్న కాలేజీకి రా. ఇదే నేను నీకు విధించే శిక్ష. ఎరా? నువ్వు చెప్పు. పళ్ళు కళ్ళు. కళ్ళు అంటే తాగేదిరా. నువ్వు కూడా రేపు పంచి కట్టుకురా. వేసం. రాజన్నకే పనిష్మెంట్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో అమీర్పేట్ సిగ్నల్ దగ్గర బెగ్గర్స్ బ్యాచ్ లో ఉన్నారు. అయ్యో హెడ్స్ కాడులు మాయమే, ఉన్నది కాస్త ఊడింది రా. నేను భైరవాన్ని రా. పాడింది మేటరు కోటరుకొచ్చింది, పరువును వీధికి తెచ్చింది,
పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది అయ్యో కారు బంగళాలోనే. అయ్యో దొంగ నా డాష్ నన్ను పడుకునేవారంటరా. అన్ని క్యారెక్టర్స్ సెట్ అయ్యాయి మాస్టర్. ఆ 2 క్యారెక్టర్లే బ్యాలెన్స్. ఆ అమ్మాయి క్యారెక్టర్ దీన్ని చేయమంటేనేమో. నేను చేయనమ్మా. ఆ పనోడి క్యారెక్టర్కి ఎవరు సరిపోతారు? రాజా वाह 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 क्या बात है బేసిక్ గా ఏంటి ప్రాబ్లం? హై कोई प्रॉब्लम नहीं మేము తుఫాన్ బాధితుల సహాయార్థం ఏక్ నాటక कर रहा है దాని ద్వారా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. డబ్బులు అవసరం లేదు పీజే. అందులో ఒక క్యారెక్టర్ ఉంది, అది నువ్వు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. క్యారెక్టర్ నేను వేస్తాను. ఏంటది? ఒక బంగళాలో పెద్ద పనివాడు పాత్ర. పనోడు ఏది? నేను నువ్వే. నువ్వే. इसको మేకప్ कर रहे. ఆహా, పనోడు కళ ఈడి మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీడే ఆ పనోడు. ఇక్కడ అడవైన ఆడగానికి పనోడు నువ్వే. ఎస్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. కాస్ట్లీ బట్టలు వేసుకుంటే గానీ కాస్ట్లీ ఫేస్ కాదనమాట నీది. పనోడు గెటప్ లో ఎంత నేచురల్ గా ఉన్నారా? తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. అబ్బో, పనోడు ఆశంలో నువ్వే నాకన్నా బాగా కుదిరావుగా. పనిష్మెంట్ 1 కాదు 2 కాదు మొత్తం 44 దొడ్లున్నాయి పీజే. ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. నీ పొగర మాటల్లో కాదు చేతల్లో చూపించు. వాటిని చూస్తేనే చేస్తావు. ఒక్కొక్కటి కాదు రావణ, బ్రష్ ఫినాయిల్ యాసిడ్ అన్ని ఒకేసారి పంపు. షవరు బాతులు స్విమ్మింగ్ పూలు ఎండమావులు ఎండ కట్టినాయే. ప్యాలెస్ నుండి పాయికానాకు బాబే దిగి వచ్చే, దెబ్బకు దేవుడు కనిపించే, అబ్బాయి నబ్బా అనిపించే. ఏసీ బారులో ఓసి లైఫ్ కు షేకే వచ్చింది, షేక్ షాకే ఇచ్చింది. డాబు సరిసిరి దూరమే, అయ్యో బాబు పని ఇక ఘోరమే. దెబ్బకి నేలకు కరుచుకున్నాడు. 40 దొడ్లంటే మాటలా, నా వల్లే కాలేదు. ఏడ్చేవులే. ఒళ్ళు పులిసిపోయింది. సరే నిద్ర రావట్లేదు, ఓ మంచి కథ చెప్పు. పడుకో. నాకు ఒప్పు లేదురా. చెప్పే అర్ధరాత్రి దానికి 4 కాళ్ళు. అదొద్దు, వేరే చెప్పు. 2 పడితే సరే, ఊరు బయట దట్టమైన అడవి. అబ్రకదబ్రకడు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తాడు. అయ్యోపు పెద్ద శబ్దం. వరండాలో నడుచుకుంటూ వెళ్తున్న ఈశ్వరుడికి సందేహించింది. దూరంగా నా కారు ఎవరు? నాందా చంద్రముఖి. బాడీ పెయిన్స్ తో చేస్తుంటే గోస్ట్ స్టోరీస్ చెప్తావా? పొలకేసి ఇలా రాన్నా బాందా. రాత్రి హాస్టల్లో వీళ్ళు కొట్టుకున్నారు. పనిష్మెంట్ ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే, దిది నుతికారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, పోసుకు బూజే దులిపిందే. ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని బస్ స్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే. అయ్యో రాజభోగం పోయనే, అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. ఏంట్రా, ఏం జరిగింది? పీజేని పీటీ సార్ రిక్వెస్ట్ చేశారా? ఏమని? ఇక్కడ చదివే ఎవడైనా సరే ఎన్సీసీలో గానీ NSS లో గానీ చేరాలని చెప్పాను కదా. ఏం నిర్ణయించుకున్నావు?
ఇది రిక్వెస్ట్ లా లేదే. భారతీయ న్యాయశాస్త్ర ప్రకారం మొదటిది హత్యాయత్నం, రెండోది సెక్షన్ 503 బెదిరింపు. రెండిట్లో ఏది బెటర్ నాకేం తెలుసురా, మిమ్మల్ని అడిగి చెప్దామని ఆగా. నేను చెప్పనా? ఎన్ఎస్ఎస్ అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, తిరణాల్లో తప్పిపోయిన చిన్నపిల్లలకి ముక్కు మూతి తొడవడం, అలాగే ముస్లింని రోడ్ దాటించడం. ఇంకా చే నాకు మనుషులన్న వాళ్ళు చెమటన్న చిరాకు. నెక్స్ట్. ఎన్సీసీ అంటే పొద్దున్నే మార్నింగ్ వాక్లు, కాఫీలు, టిఫిన్లు, ఇడ్లీలు, అప్పుడప్పుడు క్యాంపులు, క్యాంప్ ఫైర్లు, అమ్మాయిలు, వాళ్ళతో కబూర్లు, అంతా అదో రకంగా ఉంటుందిలే. ఇది ఓకే చేసుకో. ఆ? మన పబ్ కల్చర్కి చాలా దగ్గరగా ఉంది. సార్ ఏడి? ఓ ఫస్ట్ ఫ్లోరా. నేను ఎన్సీసీలో జాయిన్ అవడమే కరెక్ట్ అని మా కమిటీ నిర్ణయించింది. వెరీ గుడ్. కల్లాల్, కొత్తగా వచ్చిన మన స్టూడెంట్. ఒరిజినల్ రెడీ స్టార్ట్. వందే మాతరం. జల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాగా అయ్యాయి, కష్టాలు కవాదు చేశాయి, గర్వపు కీళ్ళే విరిచాయి, కాళ్ళకు పుళ్ళే అయ్యాయి. నిష్ట దరిద్రపు లాటరి వీణ్ణి లాగి కొట్టింది, కొడితే చిప్ప చేతికొచ్చే కూటికి తిప్పలెన్నో తెచ్చే. అయ్యో మేళ్ళు మిత్తలు మాయమే, అయ్యో పేళ్ళ బతుకై పాయమే. నాకు పెట్టవా? రన్ అవుటా? స్టంప్. వెరీ గుడ్. బుడ్డ పెట్టండి. భోజనం చేసే టైంలో ప్రసాదం ఎందుకులే? అదే భోజనం. అన్యాయం రా. పబ్బు కల్చర్ అంటే ఇదేనా? ₹10 ఉప్మా కోసం 60 రౌండ్లు పరిగెత్తిస్తారా? నేను పిసుకొట్టాను కూడా కార్లో వెళ్ళి వచ్చావంటరా. యుద్ధం వచ్చినప్పుడు పరిగెత్తచ్చు కదా, ఇప్పుడు నుంచి ఎందుకు? నీకు జీడిపప్పు వచ్చిందా? జీడిపప్పు వచ్చేది, ఉప్మా ఉందా? నాకు వచ్చింది. లక్కీ బాయ్. రెడీ బాయ్. మళ్ళీ రన్నా. నేను జంపు ఎన్ఎస్ఎస్ కి. ఎన్సీసీలోంచి ఎన్ఎస్ఎస్ లోకి మారాలనుకుంటున్నావుట? యా. అదేంటంటే నేను గన్ పేల్చడం నేర్చుకోవడం కన్నా ఒక మనిషికి డైరెక్ట్ గా సహాయపడటం ఈజీ కరెక్ట్ అనిపించింది. ఓహో. సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మందికి నేనున్నాను అని సహాయపడదాం అనుకుంటున్నాను. బేసిక్గా నేను అలా ఫిక్స్ అయిపోయా. ఓ, మనుషులకు సహాయం చేయాలనుకోవడం మంచిదే. నీ గ్రూప్ లీడర్ని పరిచయం చేస్తాను, తన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో. తను సింధు సార్. సింధు. అలా ఫిక్స్ అయ్యారా? ఫాలో అయిపో. నన్నా సార్. ఎన్ఎస్ఎస్ అంటే నువ్వు నాకేం నేర్పక్కర్లేదు, నాకు అన్ని తెలుసు. అన్నీ తెలుసా? ఎస్. ఏమీ తెలీదేమో, నెల రోజులు ఏమీ చెప్పకూడదు అనుకున్నా. అన్నీ తెలిస్తే ఇప్పుడే వెళ్ళి గ్రామ సేవ చెయ్యి. గ్రామ సేవ. దేవా స్టాప్. ఎవరా నువ్వు దారి కట్టంగా దిమ్మలా? నన్న నిన్నేరా? ఆ ఊర్లోనే నాకు ఎలా ఎలా చెప్తావురా? తడిసిపోద్ది. నీతో ఎందుకు బాబు, మాకు ఆల్రెడీ తడిసింది. రోడ్డు కట్టగా బఫెలో రా. నిన్నరా బఫెలో. నడుచుకున్నావేట నువ్వు ఆ మాత్రానికేనా? ఏంటమ్మా, ఏం జరిగింది? చెయ్యి జారి లోపలికి వెళ్ళింది. మీకేమైనా ప్రాబ్లమా? రండి ఓదారుస్తాం. అబ్బా కంపు బాబు, పంపెక్కడమ్మా? పీజే బాబు, బాబు పీజే, హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఇతను కష్టపడలేడు, నిద్రపోతాడని చెప్పానా? డ్యూటీ చేయకుండా పడుకుంటావా? నీకు 20 మార్క్స్ మైనస్. మైనస్ మార్క్స్ ఏంటి? షట్ అప్. కొట్టాం, కావాలంటే సస్పెండ్ చేసుకోండి. ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటాం. నువ్వు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయావు. కన్నబాబు నాన్న దగ్గరికి వెళ్ళింది వ్యవహారం. వాళ్ళ బాబు ఏమైనా తోపా? అతనికి ఏ ప్రాణమైనా ఒకటే.
చేపదైనా మనిషిదైనా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మామయ్య వదిలే. అన్యాయం సార్, ప్లీజ్ పోలీస్ మనోని కొట్టింది ఈడే. నువ్వేనా మావని కొట్టింది? అవును, కొట్టాను. కొడితే ఇలా తీసుకొచ్చేస్తారా? కావాలంటే పోలీసులు కాబట్టి చెప్పుకోండి, అంతేగాని ఇదేంటి ఏయ్, ఒంటి మీద దప్పడిందో మీ అందరూ కోర్టుకే. నేను వెళ్తున్నా. మీరంతా వెళ్ళిపోండిరా. నేను వస్తున్నాను, అత్తగాని కూకోబెట్టు. కూకొక ఏడకపోతాడు, కూర్చో. ఏందయ్యా పిల్లలన్న తర్వాత కొట్టుకోరా ఏంది? చిన్నప్పుడు తగులాటుకు నువ్వు పోలేదా, నేను పోలేదా? పిల్లలు కూడు తిన్నారా లేదా అని అడిగావా? తీసుకో. ఏ అయ్యా, నువ్వు వస్తున్నావని మీ అయ్య ఆటకెళ్ళి చేపలు తెచ్చినాడు. చేపల కూర అంటే మా ఓడికి అంతెట్టువో. సర్లే ఎయ్యమ్మా. ఏ అయ్యా, నువ్వేనా మా కన్నబాబుని కొట్టింది? మంచి పని చేసావులే అయ్యా. చదువు కోసమని పట్టణానికి వెళ్ళి 5 ఏళ్ళు అయ్యింది. సంవత్సరానికి ఒక బాల్ వస్తాడు. నీ మూలంగా నా బిడ్డను చూసుకున్నాను. కొట్టావులే. అతను పాలు కొట్టాడు, నువ్వు అప్పుడే మాటలు 4 సార్లు కొట్టావు. బాబు, కొడితే ఆడి ముఖం మీద కొట్టు, ఆడి కడుపు మీద కొట్టకయ్యా. ఆడి కడుపులో లివర్కి ఏదో జబ్బు చేసిందంటయ్యా. హేమోక్రోమాటోసిస్, పార్షియల్ డ్యామేజ్ ఆఫ్ లివర్. తగ్గిపోద్దులే. మీకు నా మీద కోపం లేదా? నన్ను కొట్టడానికి కదా తీసుకొచ్చింది. మావాడు ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే నువ్వు కోపం పెంచుకుని ఉంటావు. ఆడి ముఖం మీద గాయం మానేలోపు నీ కోపం తగ్గిపోవాలయ్యా. మేము చదువులేని వాళ్ళం బాబు, మాలో మేము పగలిట్టా పెంచుకుంటూ పోతాం. మీరు చదువుకున్నోళ్ళయ్యా, అందుకే మీలో పగలు పెరగకూడదని నేనిట్టే చేసిన. రేయ్, బాబు గారు ఏదో చేశారని ఆయన మీద నువ్వు కోపం పెంచుకోకు. అబ్బా, అట్లాంటిదేం లేదయ్యా. అతనంటే నాకు ఎప్పుడు ఇష్టమే. ఏ అయ్యా, మా కూడు నచ్చలేదా? లేదండి, బాగుంది. తిను. అయ్యో ఉండయ్యా, మంచులు తాగు. బాబు, నా కొడుకు ఏడాదికోసారి ఇంటికొస్తేనే ఆడి కడుపు నిండా కూడెట్టానికి పక్కింటికెళ్ళి గింజలు అరవడగాలి బాబు. అందుకే ఆడు హాస్టల్లో ఉంటూ అటు కూడు గడిచిపోద్దని, ఇటు చదువు సాగుద్దని పై ఊళ్ళో 5 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. బాబు, 5 ఏళ్ల నుంచి నా కొడుకు ఎవరితోనూ గొడవ పడలేదు బాబు. ఆడితో కొట్లాట పెట్టుకోకు బాబు, ఆడి బతుకు నాశనం అయిపోద్ది. వస్తా బాబు. పీజే, అమ్మ నన్ను ఉండిపోమంటుంది. నువ్వు హాస్టల్లో తినడానికి నేను దారిలో చీకటి పడుతుంది. ఇలా అంతరం ఉంచే. జాగ్రత్త. సారీరా. మనలో మనకి సారీలు ఏంటి పీజే? పీజే, చీకటి పడకుండా హాస్టల్కి వెళ్ళిపో. ఎంజాయ్. ఎవరు? సారీ. అసలు ఎలా పడ్డావు పీజే? దయ్యం కనపడింది. భయపడి పడ్డావా? పారిపోతున్న దయ్యాన్ని పట్టుకుందామని ట్రై చేసి పడ్డా. తెలుసు, మీరు నమ్మరని నాకు తెలుసు. సరే సరే సరే, ఈ టాబ్లెట్ వేసుకొని టీ తాగు, తగ్గిపోద్ది. నేను లోకల్ టాబ్లెట్స్ వేసుకోనరా. మరీ అంత ప్రేమను పెంచుకోకండి. 10 రోజుల్లో పరీక్షల్లో ఫెయిల్ అయి తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోయి రకం అది. నేను పాస్ అయి తీరతాను. పాస్ అయి తీరుతాడు. నేను డిసైడ్ అయిపోయాను. నేను ఎలాగైనా ఈ ఎగ్జామ్ పాస్ అయి తీరాలి. అవుతావురా, అవుతావు. ఎలారా? ఎలాగా? ప్రతిపక్షం అడగాల్సిన ప్రశ్న అధికార పక్షం అడిగినట్టు. అయినా సిటీలో ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యొచ్చు కదా పీజే. అప్పుడు డబ్బులు ఇచ్చి కొన్నాను. పేపర్నా? కాదు, మార్కులేసేవాడిని. అప్పుడే 3 నెలలు అయిపోయినాయి. ఏం చదవలేదు. ఈ గండం ఎలా రా గడిచేది? పెచ్చు పగిలింది. థర్మల్ మూమెంట్స్ ఇన్ కాంపోనెంట్స్.
చాలా కాలంగా ఎండకి వ్యాకోచించిన కణాలు వానకి సంకోచించి పగుళ్ళుగా ఏర్పడి ఐడియా. ఆ? నేను రాత్రికి ఇక్కడే స్టడీ అవర్ లో కూర్చుంటా. కన్నబాబు తన టెక్నాలజీ వాడి ఇంతకంటే పెద్ద పెచ్చుడి నా చేతి Yes. మీద పడేలా చేస్తాడు. దాంతో నా చేతికి దెబ్బ తగలటం, నేను ఎగ్జామ్ రాయలేకపోవడం, నా బదులు ఎవరో ఒకళ్ళు మ్మ్. కన్నబాబు రాయటం, మనం పాస్ అయిపోవటం అంతా జరిగిపోతుంది. అప్పుడు చేతులు పోతాయిగా. మ్హూ. అరే నీకు టైమింగ్ అంటే బేసిక్ గా ఐడియా లేదనుకుంటా. నేను చేతులు పెడతా, కానీ అది పడే టైంకి చేతులు తీసేస్తా. అది టైమింగ్ అంటే. మళ్ళీ ఇదే టైమింగ్ లో పడుతుందంటావా? మళ్ళీ ఎందుకురా, ఇప్పుడు పడిందిగా. అనుకున్నదొక్కటి. వీడిదంతా ప్లాన్ అనుకుంటున్నాడు. అమ్మో రాజన్న. ఆ, ఏంటి చూడండి సార్, మీ డబ్బా కాలేజ్ నా జీవితాన్ని చేతుల్ని నాశనం చేసింది. ఏమైంది? కష్టపడి చదివాను సార్. పాస్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇంకా పాఠాలన్నీ నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. అయినా ఏం లాభం? నాకు న్యాయం జరగాలి, లేకపోతే మరణ నిరాహార దీక్షే. అంటే భోజనం చేయకుండా చచ్చిపోతావు అనమాట. ఆ విషయం ముందే చెప్పాలి, మరి దీని ఏమనాలి? సత్యాగ్రహం. సత్యాగ్రహం చేస్తాం. ఇంత క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా బదులు ఎవరో ఒకళ్ళు ఎగ్జామ్ రాస్తారు అని చెప్పింది నేను అనుకోండి, లేకపోతే సత్యాగ్రహమే. ఎవరు రాస్తారు? ఆ? ఏ యాదవ రాసినా పాస్ అయిపోతాను. మేమా? మీ గురించి కాదురా, కన్నబాబు ఈసారి నువ్వు రాసారా, అక్కడ రాస్తాడు. ఓకే. కమిటీని అడిగి చెప్తాను. శ్రీకృష్ణ కమిటీయా? నువ్వేంట్రా ఇందండి జో పక్క నుంచి పొడిచేస్తున్నావు? ఇడెవడో శరత్చంద్ర అంట, నాతో ఎడ్డంట, నీతో ఎడుతారంట. పెట్టు పట్టు. నీ మొహన్. ఏమయ్యా శరత్ చంద్ర, మళ్ళీ షరతుల? కరెక్ట్ గా గెస్ట్ చేసావమ్మా. ఏంటి? నువ్వు కాలేజీలో చేరిన 3 నెలలకి మరో షరతులతో కూడిన సీల్డ్ కవర్ ని ఓపెన్ చేయమన్నారమ్మా మీ తాతగారు. ఇది నువ్వు నాకు చెప్పానమ్మా, మర్చిపోయి ఉంటావు. నువ్వు నాకు ఆస్తి దక్కకుండా నాటకాలు ఆడుతున్నావు అని అర్థమైపోయిందిరా. నేను చంపేస్తాను రా. షటప్ అమ్మా. ఇప్పుడు చెప్పమంటావా, ఫోన్ పెట్టేమంటావా? చెప్పు. ఏంట్రా అవి? ఈసారి క్షమిస్తున్నానమ్మా. ఈ రోజు నుంచి నువ్వు కాలేజీలో ఎవరి మీద చేతులెత్తడానికి వీల్లేదు. ఎలాగో ఎత్తే పరిస్థితుల్లో లేను. రెండోదేంటో 7. నువ్వు కాలేజీలో చదివే 3 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వాలమ్మా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? యూనియన్ ప్రెసిడెంట్. కమిటీ నీ రిక్వెస్ట్ ని పరిశీలించి ఒప్పుకుంది. కానీ నీ ఎగ్జామ్ రాసే అభ్యర్థిని మాత్రం మేం నిర్ణయించాం. ఓకే, ఎవరు? అమ్మా సింధు. మాస్టర్ సింధు తనే నీ ఎగ్జామ్ రాస్తుంది. రాయత్ సార్. రాస్తుంది, తనే రాస్తుంది. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవటం, సింధు ఎగ్జామ్ రాయటం. ఆహా, ఆ ఫోన్లో ఉన్న ముసలోడి ఫోటో తీసి ముందు పెట్టు. తాత తీసావుగా నా తాట. ఏంటది? ఓ ఇంటర్వెల్ అన్నమాట. అయినాక చెప్తా. దేవుళ్ళమ్మ, ప్రవీణ్కి వాళ్ళ ఎగ్జామ్. వాడు బాధ్యత తెలియనాడు. వాడికి ఏ పని చేయడం చేత కాదు. పొట్టకొస్తే అక్షరం ముక్కలేదు తల్లి. తాగుడు అమ్మాయిలు తప్ప వాడికి ఏం తెలియదు స్వామి. అల్లరి చిల్లరగా తిరుగుతాడు. ఆడో కెదవ దద్దమ్మ, ఆడికి అసలు వాడిని మేము తిట్టట్లేదురా, వాడి గురించి చెప్పుకుంటున్నాం. దేవుడా వీని మాటలేం పట్టించుకో. మేము కష్టాలు పేదరికంలోనే పెరిగాం. వాడు డబ్బుతో పెరిగాడు. అది లేకపోతే బతకలేడు. నువ్వే సింధు మనసు మార్చి వీడి బదులు ఆ అమ్మాయి పరీక్ష రాసేటట్టు చేయమ్మా. వాడి చేత మాత్రం రాయించద్దు స్వామి. వాడు రాస్తే చిల్లి గవ్వ కూడా రాదు స్వామి. వాడు పాస్ అవడమే మా అందరి కోరిక స్వామి. ఏంటి పీజీ అలా చూస్తున్నావు? కొన్ని లక్షలు ఖర్చు పెడితే కొంతమంది నా ఫ్రెండ్స్ కాదని తెలుసుకున్నా. వాళ్ళకి మీకు తేడా ఏంటని ఆలోచిస్తున్నా. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం తెలుగు. ఇట్స్ టైం ఫర్ ఎగ్జామ్. అబ్బా, బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు పాస్ అవ్వాలి. పాస్ అయిపో. నువ్వు యుద్ధంలో గెలవాలి.
అరే